అందరికీ గుడ్ నైట్. వెల్కమ్ టు మై యూట్యూబ్ ఛానల్. గుడ్ నైట్ చెప్తున్నాను, ఏందని ఆశ్చర్యపోకండి. సో ఈ ఐడియా నాకు వచ్చేసరికి నైట్ అయిపోయింది. ఆల్మోస్ట్ ఏంటి 9 అయిపోయింది ఇప్పటికి. సో నా ట్యాంక్ బ్యాగ్ ఇది పాతదనమాట, బాగా ఓల్డ్ అయిపోయింది. సో నేనేమనుకున్నానంటే మా అమ్మ ఇంతకుముందు జూట్ బ్యాగ్స్ కొన్ని కుట్టింది. సో మెటీరియల్ తీసుకొచ్చి తనకు నచ్చినట్టు కొన్ని కుట్టుకుంది. సో నేను దాన్ని ఆ మెటీరియల్ వాడి ఇలాంటి బ్యాగ్ నా వరకు నేను ఒకటి యూనిక్గా ఒకటి కుడదామని చూశాను. ఇవాళ రేపు ఎల్లుండిలోపు బ్యాగ్ కంప్లీట్ చేస్తాను. ఆ టోటల్ ప్రాసెస్ మీకు ఈ వీడియోలో చూపిస్తాను. సో డిస్మాంటిల్ అయితే స్టార్ట్ చేసాం. చూద్దాం పదండి ఎక్కడి వరకు ఎప్పుడు లాక్కోవాలి. సో కటింగ్ అయితే అయిపోయింది. అన్ని పీసులు నీట్గా అరేంజ్ చేసి ఈ మెస్ మొత్తం క్లియర్ చేసి మళ్ళీ చూపిస్తాను. సో దానిలో ఉన్న పార్ట్స్ మొత్తం ఇవే అనమాట. ఇంకా జిప్స్, ఇన్నర్ లైనింగ్ అవన్నీ చూసుకుంటే వాటికి ఈ మళ్ళా ఇంకా ఎక్స్ట్రా డిస్మెంటల్ చేయాలి, అంత ఓపిక మనకి లేదు. లైనింగ్ అంటే ఏం లేదు, ఈ పార్ట్ తీసుకుంటే మనకి ఇక్కడ ఈ బయటికి కనిపించే మెటీరియల్ కాకుండా లోపల వరకు ఎక్స్ట్రా ఈ క్లాత్ సంథింగ్ వేసారు కదా, ఇది లైనింగ్ అనమాట. ఇది కూడా డిస్మాంటిల్ చేస్తే ఎక్స్ట్రా పడుతుంది. సో ఇంతవరకు సరిపోతుంది మనకి. ఈ పీసెస్కి ఎక్స్ట్రా సపోర్ట్ అంటే ఇట్లా ఇది. సో ఇదే అనమాట మన మెటీరియల్. ఇది నేను చెప్పాను కదా లైనింగ్ లోపల వస్తుందని, ఇది ఆ లైనింగ్ అనమాట. ఇది వేయాలా వద్దా అని ఆలోచిస్తున్నా. ఇది కొంచెం సాఫ్ట్ టెక్స్చర్ ఉన్న మెటీరియల్ అంతే. ఇది జూటే. లోపల ఫోన్స్ అట్లాంటివి ఏమైనా పెడితే ఇంపాక్ట్కి డ్యామేజ్ అవ్వకుండా ఉంటాయని ఇది వేద్దామని ఆలోచిస్తున్నా. చూడాలి. ఇది ప్రస్తుతానికైతే ఒక సైడ్కి పెట్టేద్దాం. అండ్ ఇది వచ్చేసి మనకి బ్యాగ్స్కి అటు సైడ్ ఇటు సైడ్ ఉంది కదా, ఈ డిజైన్ పెట్టేద్దాం. అండ్ నెక్స్ట్ వచ్చేసి ఈ ఇది బ్యాక్ సైడ్ అను ఇంకా కింద బాటమ్ లేయర్లో ఇది వచ్చేస్తుంది. ఆ రెడ్ ఎక్కడ సెట్ కాలేదు, అందుకని దాన్ని అలా వదిలేస్తాను. అది ఎక్స్ట్రా ఏమైనా యాడ్ చేసుకోవాలంటే పాకెట్స్ యాడ్ చేస్తాను. సో ఇది మెటీరియల్. ఫస్ట్ అయితే కట్ చేసేద్దాం వీటన్నిటిని. దానికి మనకి కావాల్సింది ఏది సిజర్స్ కావాలి. ఇవే ఆ సిజర్స్. కట్ చేసేద్దాం. మొత్తం కట్ అయిపోయినాయి. సో మనకి సైడ్కి వచ్చే ఈ పాకెట్స్ ఇవి, సారీ ఇటు సైడ్ ఉంటాయి. అండ్ నెక్స్ట్ వచ్చేసి మనకి ఇది బాటమ్ లేయర్ అండ్ ఇది ఫ్రంట్ సైడ్ వస్తుంది. మేబీ మీకు ఒక ఐడియా వచ్చేసి ఉండొచ్చు ఇప్పటికే. ఇంకొక చిన్న పీస్ కట్ చేయాలి, అది కూడా కట్ చేసేద్దాం పదండి. ఇప్పుడు మనం కట్ చేసే పీస్ లాస్ట్ అండ్ ఫైనల్ పీస్ ఇది. సో ఇప్పుడు ఈ పీసెస్ అన్నీ కట్ అయిపోయినాయి కాబట్టి వీటికి లైనింగ్ కావాలి. లైనింగ్ పెట్టేద్దాం. లైనింగ్ కట్ చేసి వాటిని స్టిచ్ చేసేయాలి. లైనింగ్ వాటి అన్నీ కుట్టేసాం, జిప్ కూడా కలిపి కుట్టేసా. సింపుల్, ఏం లేదు. మొత్తం ఇలా వరుసగా ఒకే లైన్లో కుట్టేసి దాని తర్వాత దీని బాటమ్ లేయర్ కుట్టేస్తే అయిపోతుంది. అక్కడ మా అమ్మ లంచ్ బాక్స్ కోసం ఇంకో బ్యాగ్ కుట్టుకుంటుంది. మా హాయ్ చెప్పు. బాయ్. ఈ మిషన్తో కుట్టడం అనేది పెద్ద టాస్క్ అయిపోయింది.
కానీ పర్లా. ఎగ్జాక్ట్ పర్ఫెక్షన్ రాదు, బట్ ఓన్గా చేసిన ఫీలింగ్ కన్నా అదేం ఎక్కువ కాదు. సో మొత్తం అయిపోయింది. బట్ మొత్తం అయిపోయిన తర్వాత ఇది ట్యాంక్ బ్యాగ్ లాగే లేదు. ఇది ఎలా ఉందంటే, ఇది ట్యాంక్ మీద మరీ సైజ్ పెద్ద అవుతుంది. ఇట్ వాజ్ షేప్ అన్షేప్లో ఉంది. ఐ నో ఐ హ్యావ్ డన్ ఏ ప్రిటీ రఫ్ వర్క్, బట్ ఇట్ విల్ డూ ద జాబ్. 5,000 కన్నా ఇది కొంచెం నయ్యవే. డిజైన్ ఇవి పర్వాలా, వర్క్ చాలా స్లాపీగా ఉంది. కానీ ఇది ట్యాంక్ బ్యాగ్ కన్నా టైల్ బ్యాగ్గానే బాగుంటుందని నేను అనుకుంటున్నా. ట్రై చేసా, చాలా అద్భుతంగా ఉంది. కానీ చూసి 100 మార్కులు తెచ్చుకున్నా, కష్టపడి 10 మార్కులు తెచ్చుకున్నా, సాటిస్ఫాక్షన్ 10 మార్కుల్లోనే ఉంటుంది. నా ఓన్గా ట్రై చేశాను. మధ్యలో ఒక పాకెట్ కూడా పెట్టాను. ఈ లోపల మరీ చెండాలంగా ఉంది, దారాలు ఎక్కువ ఉన్నాయి. అవన్నీ కట్ చేయాలి. ఇంకా మీకు బండికి పెట్టేసి చూపిస్తా. ఆల్రెడీ నేను పెట్టాను. ట్యాంక్ బ్యాగ్గా చాలా వరస్ట్గా ఉంది, కానీ టైల్ బ్యాగ్గా కొంచెం పర్లేదు. ఫైనల్లీ కుట్టేసాం. ఇలా కనపడదు, తిరిగేయాలి. తిరిగేసి చూపిస్తా, వెయిట్. సో టైల్ బ్యాగ్లా పెట్టాను ఫస్ట్, ఎందుకంటే ఇదే చూడటానికి బాగుంది. ఫస్ట్ టైల్ బ్యాగ్ లాగా. సో టైల్ బ్యాగ్ లాగా పెట్టేశాను, బాగుంది చూడటానికి. 3 sides, బ్యాక్ సైడ్, ఇటు సైడ్ అల్యూమినియం ప్లేట్స్ పెట్టుకొని రివిట్స్ కొట్టించుకుంటే కొంచెం ఇంకా బాగుంటుంది అని నేను అనుకుంటున్నా. ట్యాంక్ మీద కూడా పెట్టి చూపిస్తాను ఒకసారి, ఎందుకు బాగాలేదు అన్నది అర్థమవుతుంది. ఇట్స్ నాట్ దట్ బ్యాడ్ యాక్చువల్లీ, కాకపోతే కొంచెం ఫ్రంట్ స్ట్రక్చర్ అనేది స్ట్రైట్గా వచ్చేసింది. నార్మల్గా బయట ఆన్లైన్లో కానీ కొంచెం ఇట్లా కర్వ్ తిరిగి వస్తాయి. సో ఇక్కడ ఖచ్చితంగా ఒక యూ షేప్లో కనబడుతుంది అది, కానీ పర్వాలా. 5,000తో పోల్చుకుంటే ఇది బాగానే ఉంది అనిపిస్తుంది. ఎందుకంటే ఆన్లైన్లో ఈ సైజ్ది నాకు 5,000 దాకా ప్రైస్ చూపించింది. దాని ప్రివిలేజెస్ దానికి ఉన్నాయి అకార్డింగ్ టు ద కాస్ట్. కానీ ఇది నాకు ఫ్రీగా వచ్చింది. మెటీరియల్ కాస్ట్ ఒక 2,000 అయ్యి ఉండొచ్చు. జూట్ మెటీరియల్ కాస్ట్ ఎంత నాకు తెలీదు. మా అమ్మ కొని పెట్టింది, ఇంట్లో ఫ్రీగానే ఉంది కాబట్టి ఇట్స్ 0 కాస్ట్. నాకైతే రూపాయి కూడా పెట్టలే నేను. సో ఓకే, ఫర్ ద ఫస్ట్ టైం చేశాను కాబట్టి కొంచెం అటు ఇటు అయినా ఐ డన్ ఏ నైస్ జాబ్. కమెంట్ సెక్షన్లో కమెంట్ చేయండి ఎలా ఉంది బ్యాగ్ అనేది. సో ఈ వీడియోలో ఇంతవరకే. టాటా, బాయ్ బాయ్.